హాయ్ గైస్, మనందరికీ సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఎగ్జిబిషన్ కదా. సో రీసెంట్గా గుంటూరులో స్టార్ట్ చేసిన ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఈ ఇయర్ కాన్సెప్ట్ వచ్చేసి మెర్మైడ్స్ అండ్ కాశ్మీర్. సో అక్కడ ఉన్న వాళ్ళంతా మెర్మైడ్స్ లాగా డ్రెస్అప్ అయ్యి అందరినీ డిఫరెంట్ వేలో ఇన్వైట్ చేశారు. ఇట్స్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ స్టాల్స్లోకి వెళ్తే డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టాల్ వచ్చి గాగుల్స్ అండ్ సెకండ్ స్టాల్ ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. థర్డ్ స్టాల్ వచ్చేసి డిఫరెంట్ మంగళసూత్రాస్ ఉన్నాయి, షార్ట్ మంగళసూత్రాస్ అండ్ ఆల్సో డిఫరెంట్ నెక్ పీసెస్ కూడా ఉన్నాయి. ఓకే, ప్రైస్ రేంజ్ కూడా బాగానే ఉంది. ఈచ్ వన్ అరౌండ్ 299 రూపీస్ అట్లా ఉండింది. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి కిడ్స్కి సంబంధించిన స్టాల్, యాక్సెసరీస్ అలానే హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అంతా ఉన్నాయి. అక్కడ క్యూట్గా అనిపించాయి. అండ్ నెక్స్ట్ స్టాల్ ఇప్పుడంతా ట్రెండింగ్ అయిన 3 లేయర్ సెట్స్ వస్తున్నాయి కదా, చైన్ సెట్స్, ఆ స్టాల్ ఉంది. డిఫరెంట్గా ఉంది కలెక్షన్ కూడా. అట్లనే శారీ పిన్స్ ఉన్నాయి, అక్కడ చిన్న చిన్న బ్రేస్లెట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇట్లా డ్రెస్సెస్ అండి, చాలా బాగున్నాయి మంచి కాటన్తో. అండ్ ఈ స్టాల్స్ అన్నిట్లో నా ఫేవరెట్ స్టాల్ వచ్చేసి ఈ బుక్స్ స్టాల్. కిడ్స్కి, టోడ్లర్స్కి, బేబీస్కి సంబంధించిన అన్ని బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా డిఫరెంట్గా కూడా అనిపించింది. అండ్ ఇంకా ఈ క్రాకరీ సెట్ ఐటమ్స్ అంతా ఉన్నాయి స్టాల్స్లో. ఇవి పింగాణి మెటీరియల్ అనుకుంటా, కొన్ని ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి. ప్లేట్స్ అండ్ జార్లు కూడా ఉన్నాయి. అక్కడ మనం పెట్టుకుంటాం కదా జాడీలు, అవి కూడా ఉన్నాయి. ఇవైతే బాగా మంచి క్వాలిటీలో ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ, అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. 99 రూపీస్, 199 రూపీస్లో ఉన్నాయి అక్కడ. ఈ కలెక్షన్ మాత్రం బాగుంది అనిపించింది నాకు. అట్లనే కప్స్ కూడా ఉన్నాయి, టీ కప్స్ కూడా ఉన్నాయి. అదైతే ఓకే, అన్ని చోట్ల దొరికేలానే ఉన్నాయి టీ కప్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వస్తే మన ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి అప్పడం కదా. ఎంతమందికి మీలో ఈ అప్పడం ఇష్టమో కమెంట్ చేయండి. అట్లనే ఇంకా అక్కడ బజ్జీ మసాలా, చాట్ మసాలా అంతా కూడా ఉంది, బఠానీ మసాలా అదంతా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రైడ్స్ ఉన్నాయండి. ఇదంతా ఫుల్ నాస్టలాజిక్ ఫీలింగ్. మీలో ఎంతమందికి ఈ రైడ్స్ అంతా చూస్తే మీ చైల్డ్హుడ్ నాస్టలాజియా గుర్తొస్తుందో కమెంట్ చేయండి.